వర్షాలు మళ్లీ దంచి కొడుతున్నాయి. సంతోష్ నగర్, మాదన్నపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఈసీఐఎల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత భవనాలను ఖాళీ చేయించాలని అన్నారు. నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోపక్క నాంపల్లి, లగ్డీకాపూల్, కోటి, అబిడ్స్ ప్రాంతాలలో అన్ని జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమైంది, తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతానికి మనం అసెంబ్లీ ప్రాంతంలో ఉన్నాం. అసెంబ్లీ ముందున్న సిసిఎస్ వద్ద ఉన్నాం. చూద్దాం ఒకసారి పరిస్థితి. పూర్తిగా ఒక 10 నిమిషాల ముందే ప్రారంభమైన ఈ భారీ వర్షానికి పూర్తిగా ఈ ప్రాంతం అంతా వరద నీటితో నిండిపోయింది. డ్రైన్ వాటర్ పూర్తిగా నిలిచిపోవడంతో ఇటు వెళ్ళే వాహనదారులకు పూర్తిగా చాలా ఇబ్బంది చెప్పవచ్చు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమేత. ప్రస్తుతానికి ఇప్పుడే ప్రారంభమైన ఈ వర్షంతో ఈ పరిసర ప్రాంతాలంతా పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. ఇటువైపుగా చూడవచ్చు, ఇది అసెంబ్లీలో ఉన్న అసెంబ్లీ ముందు ఉన్న ప్రాంతము. ఇటు సిసిఎస్ కూడా, ఈ సిసిఎస్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద నీరుతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు. ఇటువైపుగా వచ్చే వాహనాలు కూడా చాలా మెల్లిగా వస్తున్న పరిస్థితి చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదే చెబుతున్న ప్రాంతాల్లో కూడా వరద నీరు అలాగే ఉండడంతో ఈ ప్రాంతం అంతా పూర్తిగా జల దిగ్బంధనం అని చెప్పవచ్చు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదే అసెంబ్లీ, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీసు, రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా వరద నీరు అలాగే ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కూడా ఎప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వరద నీరు వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి. ఒకసారి మనం పరిశీలించినైతే ఒకసారి చూడొచ్చు, పూర్తిగా ఇటు సిసిఎస్ వైపు ఉన్న పరిసర ప్రాంతం పూర్తిగా వరద నీరుతో నిండిపోయింది. దాదాపు గంట తర్వాత కానీ ఈ వరద నీరు డ్రైన్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా డ్రైన్లు చిన్నగా ఉండడం వల్ల, లేదా వెళ్ళిపోవడానికి దారి సరిగా లేకపోవడం వల్ల పూర్తిగా ఈ ప్రాంతం అంతా వరద నీటితో నిండి ఒక్కసారిగా వరద ఒకేసారి కురడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటుంది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా, ప్రభుత్వాలు మారినా, మేయర్లు మారినా మాత్రం హైదరాబాద్ పరిస్థితి మారడం లేదు. ఒక్కసారి మనం చూడవచ్చు, ఒక పెద్ద నదిలో వరద వస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి డ్రైన్ వెళ్ళిపోయే నాలను ఒకసారి చూడవచ్చు. మనం ఇటువైపు పరిశీలిస్తే అటువైపుగా వెళ్ళే ఈ వరదను చూడవచ్చు. భారీ వర్షం కురుస్తుంది. ముందస్తు ఏర్పాట్లు ఏం చేస్తున్నారని మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. జిహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి కలెక్టరేట్లు కూడా ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే భారీ వర్షం కురుస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఒకవేళ ఇళ్లలోకి వాటర్ వస్తే సమాచారం అందించడానికి జిహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉన్నారు. అయితే అల్వాలు, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి జిహెచ్ఎంసీ అత్యవసర సేవలు చేయడానికి ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ పరిసర ప్రాంతం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వరదతో నిండిపోయింది. మరి కొద్దిసేపు వర్షం భారీగా కురిస్తే మాత్రం ఈ పరిసర ప్రాంతం మొత్తం పూర్తిగా ట్రాఫిక్. ప్రస్తుతానికి అసెంబ్లీ నుంచి రవీంద్ర భారతి, అదేవిధంగా లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది. మరి కొద్దిసేపు భారీ వర్షం కురిస్తే మాత్రం ఇటువైపుగా ట్రాఫిక్ మాత్రం భారీగా స్తంభించే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్ తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.